తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడో ఈ కథ రూపంలో తెలుసుకుందాం. 2 కుమారులు గల తండ్రి ఉండేవాడు. ఒకరోజు చిన్న కుమారుడు ధనాపేక్షతో తన తండ్రి ఆస్తిలోని సగభాగాన్ని తనకివ్వమని అడుగుతాడు. తండ్రి బాధతో తన ఆస్తిలో సగభాగం కొంత చిన్న కుమారునికి అప్పచెప్తాడు. ఆ ధనం తీసుకుని చిన్న కుమారుడి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళి లోకాశలకు, లోకంలో ఉన్న వాటికి బానిస అయిపోయి తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు చేసుకుంటాడు. తనకి భోజనం ఉండదు, అవమానాలు ఎదురవుతాయి, ఒంటరి వాడైపోతాడు. తన స్నేహం చేసిన వారిలో ఒక అతను తన దగ్గర ఉన్న పందులను మేపమని చెప్తాడు. ఆ పందులకు మేత పెడుతూ ఒకరోజు ఆకలితో ఉండగా ఆ పందులు తినే ఆహారాన్ని కూడా తను తినాలనుకుంటాడు. అయ్యో, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేను ఆశపడి నా తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోయానే అని ఎంతో బాధపడతాడు. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను నీ కుమారులాగా కాక నీ పనివారిలో ఒక వానిగా ఉంటాను అని చెప్పి నేను అడగాలి అనుకుని తన తండ్రి ఇంటికి బయలుదేరతాడు. అయితే తండ్రి ఎప్పటి నుంచో తన చిన్న కుమారుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. అయితే ఆ తండ్రి ఆ కుమారునికి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిన్న కుమారుని కౌగలించుకుని ముద్దు పెడతాడు. అయితే ఆ చిన్నవాడు తన తండ్రితో ఈ విధంగా అంటాడు, అయ్యా, నేను నీ కుమారుడిగా ఉండుటకు యోగ్యుడను కాదు, నీకును పరలోకమునకు ద్రోహం చేశాను అని చెప్పగా తండ్రి తన కుమారుణ్ణి హత్తుకొని కౌగలించుకొని తన దగ్గర ఉన్న పనివారికి ఈ విధంగా చెప్తాడు, నా కుమారునికి ఉంగరం తొడగండి, కొత్త వస్త్రాలు ధరించండి, నూతన చెప్పులను ఇవ్వండి, క్రొవ్విన దూడను వధించండి, గొప్ప విందు ఏర్పాటు చేయండి, ఎందుకనగా నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. ఇదంతా తెలుసుకున్న పెద్ద కుమారుడు కోపంతో తన తండ్రిని అడగడం మొదలుపెట్టాడు. నా కొరకు పండుగ చేశావా, నా కొరకు ఒక దూడనన్నా వధించావా అని అడుగగా తండ్రి ఈ విధంగా చెప్తాడు, అయ్యా, నీవు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే కదా. తమ్ముడు చనిపోయాడు అనుకున్నాము, కానీ తిరిగి మన మధ్యలోకి సజీవుడిగా వచ్చాడు. ఈ సమయంలో మనము సంతోషపడుట మంచిది అని చెప్తాడు. ఈ విధంగా చిన్న కుమారునికి తన తండ్రి వద్ద నుండి క్షమాపణ అయితే దొరుకుతుంది.